ఇప్పుడే వెంకట్ గారు మాట్లాడుతూ వినిపించి ఏథిజం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అన్నారు కదా. అంటే ఐ జస్ట్ వాంట్ టు చిన్న చెప్దాం అనుకుంటున్నాను. ఏథిజం వల్ల కామన్ సెన్స్ పెరుగుతుందండి. ఎలాంటి కామన్ సెన్స్ అంటే పక్షులు మాట్లాడవు, పాములు మాట్లాడవు, మనుషులు ఏంటి ఈ పాము గుడ్లు లేదంటే గద్ద గుడ్లు మనుషులు పెట్టరు. ఇలాంటి కామన్ సెన్స్ పెరుగుతుందండి ఏథిజం వల్ల. అంటే హేతు అనేది పక్కన పెట్టండి, హేతు అనేది పెరుగుతుంది, హేతువుతో పాటు కామన్ సెన్స్ పెరుగుతుంది. అంటే ఇంకో ఎగ్జాంపుల్ చెప్పారు, మీరు రామాయణం చెప్పారు కాబట్టి దాన్ని ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏది పాయసం తాగితే పిల్లలు పుట్టరు, పిల్లలు పుట్టాక ప్రొసీజర్ ఉంది, దాంట్లోనే తెలుస్తాయండి. సో కామన్ సెన్స్ పెరుగుతుంది. కామన్ సెన్స్ చచ్చిపోయింది అనుకోండి, అప్పుడే ఈ మతాలు గీతాలు పెరుగుతుంటాయి. జస్ట్ ఇది చెప్దాం నేనండి. కరెక్ట్ సార్, కరెక్ట్. ఇప్పుడు గిరీశం గారు చెప్పినట్టు కామన్ సెన్స్ తో పాటు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుద్దండి ఏథిజం వల్ల. అంటే ఏథిజం వల్ల అని కాదు, ఈ బిలీఫ్ లేకపోవటం వల్ల, ఏది ఒక సూపర్ న్యాచురల్ ఎంటిటీ బిలీఫ్ లేకపోవటం వల్ల నీకు నువ్వే సాటి, నీకు నువ్వే ఫస్ట్ థింగ్, నీ నెక్స్ట్ ఏంటంటే సాటి మనిషి, నెక్స్ట్ హ్యూమన్ హూ ఎవర్ ఈజ్ నెక్స్ట్ యూ. మనకి రోగం వస్తే డాక్టర్ కానీ, ఏదన్నా క్రైమ్ జరిగితే పోలీస్ కానీ, లేదా మన ఆటో రిక్షా డ్రైవర్ కానీ, బస్ ఎనీ పర్సన్ ఈజ్ నెక్స్ట్ జస్ట్ ఎ సెకండ్ హ్యూమన్. కాబట్టి మన మీద కాన్ఫిడెన్స్తో పాటు ఒక సోషల్ అవేర్నెస్ అండ్ ఒక కమ్యూనిటీ స్పిరిట్ వస్తుంది అని అదొక నా ఎక్స్పీరియన్స్ ఒకటి యాడ్ చేద్దాం అనుకున్నాను. అయితే ఫస్ట్ థింగ్ అండి, ఇప్పుడు గోయింగ్ బ్యాక్ టు కపుల్ ఆఫ్ స్ట్రీమ్స్ ఎగో, అక్కడ ఒక 2-3 వీక్స్ చాలా లైవ్ హాట్ టాపిక్ జరిగింది కదా, సరస్వతి రివరు, దీని గురించి అంతా. అంటే జస్ట్ మన ఆడియన్స్ కోసం అండి, మన ఫ్రెండ్స్ కోసం, ఒక రివర్ డ్రై అప్ అయిపోతే అదేదో సడన్ గా వ్యానిష్ అయిపోదండి, ఏదో ఒక ఏదో పెనంలో నీళ్లు ఆవిరైపోయినట్టు. దెర్ ఈస్ మిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ స్పీషీస్ దట్ లివ్ ఇన్ వాటర్, ప్లస్ ఆర్గానిక్ మ్యాటర్ కానీ, అసలు ఇక అన్బిలీవ్. అంటే నేను మీతోటి కొంత షేర్ చేసిన తర్వాత మన టెలిగ్రామ్లో నేను ఒక ఎన్వైరన్మెంటల్ బయాలజిస్ట్ తోటి ఊరికే మాట్లాడే, అసలు ఒక రివర్ బెడ్ సిస్టమ్ ఎట్లా ఉంటుంది, డ్రై అయిపోయిందంటే నేను తెలుసుకుంది ఏంటంటే దేర్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ రివర్స్ దట్ డ్రైడ్ అవుట్ అండి ఓవర్ లాస్ట్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి. ప్రతి దానికి అబండెంట్ రిచ్ ఆర్గానిక్ మ్యాటర్ దొరుకుద్ది, ఫాసిల్స్ అండ్ షెల్స్, మెయిన్లీ కాల్షియం డిపాజిట్స్. ఈ మన సన్నాసులకి ఏది అసలు ఒక్క ఎవిడెన్స్ కూడా లేదు కదా, గ్రంథంలో ఒక లైన్ రాస్తే అది పెద్ద ఎవిడెన్స్ అయిపోతే ఎట్లా అండి. అందుకే ఏథిజం వల్ల ఇట్లాంటి మన కామన్ సెన్స్, ఇప్పుడు మన గిరీశం గారు అన్నట్టు అది కేవలం మనకే అర్థం అవుద్ది, ఈ భక్తులకు అర్థం కాదండి అది. కనీసం ఒక కాల్షియం డిపాజిట్ స్టడీస్ కానీ, లేదా ఒక ఆర్గానిక్ మ్యాటర్, ఇప్పుడు మన అంతెందుకండి పెట్రోలియం సోర్సెస్ కానీ, ఇవన్నీ ఆర్గానిక్ మ్యాటర్ నుంచి వచ్చినాయే కదా. అవునవును, అదంతా చాలా ఉట్టి ఫేక్ అండి. అది అసలు అది అంటే మనకు తెలుసు ఫేక్ అని, బట్ వీళ్ళు కనీసం భక్తుల్లో ఎవరైనా సరే ఒక ఆర్గానిక్ మ్యాటర్ ఎట్లా డికంపోజ్ అవుద్ది, రివర్ బెడ్ డ్రై అయిపోతే ఏమైపోతాయి, అక్కడ ఉండే డెడ్ యానిమల్స్, డెడ్ ఆర్గానిక్ మ్యాటర్ అంతా అని ఒక్క 5 minutes గూగుల్ చేస్తే చాలు, అన్నీ తెలిసిపోతాయి. వీళ్ళతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటేనండి, అవన్నీ ఆ టెస్ట్లన్నీ ఆల్రెడీ భక్తుల చేతిలో పెట్టారండి. సో వాళ్ళు ఏం చేస్తారంటే దీన్ని ఏ విధంగా మడతపెట్టి మన సరస్వతి నది మన వేదాలకి అందించాలి అనే మెంటాలిటీలో ఉంటారు. కాబట్టి దిస్ ఇస్ వై ట్రస్ట్ వర్దినెస్ దెబ్బతింటదండి. ఎప్పుడైతే బయాస్ పెరుగుతుందో వీళ్ళేంటంటే ఫస్ట్ వాళ్ళ ద్రోహులు చేసే మొట్టమొదటి పని ఏంటంటే ఎదుటి వాళ్ళకి వీళ్ళ మైండ్లో ఉన్న బయాస్ ఎదుటివాడి మీద ఆపాదిస్తారు ఫస్ట్. సో వాళ్ళు ఏంటంటే మా బిలీఫ్కి ఎగెనిస్ట్గా ఎవరు మాట్లాడితే వాడు కమ్యూనిస్ట్ అని తేల్చేశారు అనుకోండి. ఒక్క మాటతో తేల్చేస్తే రేపు పొద్దున ఇప్పుడు ఈ వాగీస్ నరసింహన్ కానీ లేకపోతే ఎటువంటి జెనెటిక్ స్టడీస్ వీళ్ళందరినీ కూడా ఒక్క ఘాటున కట్టేసేసి తోసేయచ్చు. వీళ్ళందరూ కమ్యూనిస్ట్ పెయిడ్ ఆర్టిస్టులు వీళ్ళంతా అని. సో యూ డోంట్, అంటే కష్టపడి వాళ్ళు తెచ్చిన ఆధారాలని చూడాల్సిన బాధ్యత కూడా అవసరం లేకుండా చేసేస్తండి ఈ మూర్ఖత్వం ఏదైతే ఉందో. ఎవిడెన్స్ ఎవడో ఒకటి తీసుకొచ్చి అది తీసేసి అట్లా సింపుల్ గా డినై చేసేచ్చు అనమాట. వాడు కమ్యూనిస్ట్ అని. కమ్యూనిస్ట్ అయితే నిజాలు మాట్లాడా నిజంగా అనుకుంటారండి. విచ్ హంటింగ్ కాదు, అంటే సోర్స్ ని డినై చేయటం ఫస్ట్. అసలు ఐ థింక్ దెర్ ఇస్ అ గుడ్ ఫ్యాలసీ నేమ్, నేను సడన్ గా మర్చిపోతున్నాను. మన ట్రంప్ చేసేవాడండి అసలు ఫస్ట్. అసలు ఆ సిఎన్ఎన్ కానీ అసలు ముందు ఆ మీడియా హౌస్ ని డినై చేస్తే చాలు, ఇక వాళ్ళు చేసినవి అన్ని డినై అయిపోయినట్టు అన్నమాట. ఎగ్జాక్ట్లీ. సో కాబట్టి ఎవరైతే ఫస్ట్ నే ఒక
ఏంటి మన ఎగ్జిస్టింగ్ బిలీఫ్‌కి క్వెషనబుల్‌గా కనీసం ఎదురొచ్చాడు. వెంటనే వాడిని కమ్యూనిస్ట్ చేసి పడేసేస్తే ఇంకసలు వాడి మాట వినక్కర్లేదు. వాడిని ఏది అవును. చేసినా సరే పెయిడ్ ఆర్టిస్ట్, కమ్యూనిస్ట్ ఐడియాలజీ ఇలాగే ఉంటది. లెఫ్ట్, లిబరల్ ఇలాంటి 4, 5 పదాలు పెట్టేసి తోసేస్తే సో, వాళ్ళకి ఆ బాధ్యత కూడా లేదు. అరే! తెచ్చాడు కదా ఆధారం. అది చూడాలా అంటే అక్కర్లా. కమ్యూనిస్ట్ కదా! ఆళ్ళేం చేస్తారో మాకు తెలుసు కదా! అని చేస్తారు. అంటే ఈ అంటే ద్రోహులు ఇక చేసే నో మొట్టమొదటిది ఫర్దర్ ఏంటంటే స్కోప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ అసలు ఇక అంతే ఎండ్ అయిపోయింది ఎగ్జాక్ట్‌లీ. అక్కడితోటి ఫినిష్ ఇక. ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. ఎగ్జాక్ట్‌లీ. సేమ్ సిచ్యువేషన్ అండి. ఇప్పుడు ఆ ఇస్రో మన స్పేస్ ఇండియా అనే ఒక ఏదో చూపిచ్చాడు గదా! మీకు 2, 3 స్ట్రీమ్స్‌లో ఒక పేపర్ ఒకటి. అవునవును. అదొక జస్ట్ ఒక ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్ అండి అది. వాళ్ళు జస్ట్ ఎ కొలాబరేషన్ విత్ ఇస్రో అంతే. మీరు దాని గురించి అవును. ఎలాబరేట్ చేశారు లాస్ట్ స్ట్రీమ్‌లో. చేయలేదు దాని కానీ గురించి మనం ఎక్కువ బట్ అది మీరు చెప్పినట్టు అదొక జస్ట్ ఒక ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్ కొలాబరేటెడ్ విత్ ఇస్రో. సో, వాళ్ళు చేసిన అవును. రిసర్చ్‌ని ఇస్రో స్టాంప్ కింద పబ్లిష్ చేసుకునే అవకాశం ఉంది. ఇలాంటివి గనక యాక్సెప్ట్ చేస్తే చాలా చాలా విషయాల్ని యాక్సెప్ట్ చేయాల్సొస్తదండి. ఎందుకంటే ఇలాంటి ఇన్‌స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో పెద్ద పెద్ద ఇన్‌స్టిట్యూట్స్ ఆఖరికి నేను చెప్పినట్టు నాసా వెబ్‌సైట్‌లో నాసా.gov ఒక డొమైన్ గదా! ఆ డొమైన్ కింద చాలామంది బ్లాగులు రాసుకుంటారండి. ఎంప్లాయీస్ ఉంటారు గదా! ఎంప్లాయీస్‌లో బ్లాగులు రాసుకుంటారు. అందులో ఒకానొక ఎంప్లాయీకి ఒక ముస్లిం అనుకుంటా. అతని బ్లాగ్‌లో స్పష్టంగా రాసుకున్నాడు. అల్లాయే ఇదంతా తయారు చేశాడు అది ఇది అని. సో, ఆ లింక్ ఎవరన్నా చూపించి ఓపెన్ చేస్తే అది నాసా.gov. హ్మ్. సో, అది ఆథెంటిక్ నాసా వెబ్‌సైట్ లాగానే కనిపిస్తది. కానీ ఇట్ ఈస్ ఎ కనిపిస్తది. అవును. బ్లాగ్ మాత్రమే. సేమ్ ఓకే. ఇష్యూస్ ఎవరు అండి. మన ఓవర్‌సీస్ యూనివర్సిటీస్‌కి గూడా హార్వర్డ్ గాని లేపోతే హ్మ్. స్టాన్‌ఫోర్డ్ వాటికి కొలాబరేటెడ్ ఇన్‌స్టిట్యూట్స్ ఉన్నా గాని వాటి లింక్ వీటి నుంచే వచ్చేస్తదన్నమాట. ఎందుకంటే వాళ్ళు పబ్లిష్ చేస్తారు వాళ్ళ సైట్‌లో అంతే. వాళ్ళు అంతకన్నా ఏం సో, లాస్ట్ చేయలేరు. టైమ్ వచ్చినప్పుడు వాళ్ళు చేసిందేంటి అంటే, ఇట్ ఈస్ క్లియర్ కేస్ ఆఫ్ అపీల్ టు అథారిటీ. ఇస్రో అనే హ్మ్. పేరుంది కాబట్టి నమ్మేయాలి అని వాళ్ళ అంతే. ఉద్దేశం. ఓకే. హ్మ్. మరి కొరాబరేటరీ ఎవిడెన్స్ ఇంకేమన్నా ఉందా అంటే ఏమి లేదు. అదొక్కటే ఇస్రో వాడిచ్చిన పేపర్ కాబట్టి నమ్మేయాలి. ఇక మాట్లాడొద్దు అంటున్నారు. అక్కడే అవును. తెలిసిపోతుందండి. థట్ ఈస్ ద ఫండమెంటల్ ప్లేస్ యూ ఫైండ్ ఔట్ దిస్ ఇస్ అ ఫ్రాడ్. ఓకే. ఒక్క ఎవిడెన్స్ మాత్రమే ఉండి ఇంక ఎటువంటి ఎవిడెన్స్ లేకపోవడం అనేది ఉండదండి. దేర్ ఇస్ ఆల్వేస్ కొరాబరేటరీ ఎవిడెన్స్ ఆఫ్ సమ్ సార్ట్. యూ కెన్ ఫైండ్ ఇట్. రైట్. ఇక్కడ అవును. సరస్వతి ఉంది అని ఎతుక్కుంటే అక్కడే దొరుకుద్దండి. ఆళ్ళు అసలు ఫస్ట్ ఇక్కడ ఫిక్స్ ఛాన్సే అయిపోయారు. లేదండి వాళ్ళకసల. అంత హ్మ్. థాట్ లేదు గదా! అందుకే గిరీష్ గారు అన్నట్టు వాళ్ళకి ఇది మన ఇందాక ఆ కామన్ సెన్స్ అనే జీన్స్ లేవు గదా! మరేం జేస్తారు మరి? లేని జీన్స్ ఎక్కడి నుంచి వస్తాయి వాళ్ళకి? కరెక్ట్. ఈయన హ్మ్. 'డెడ్ బై సన్‌రైజ్' అని చెప్పారు చూడండి. 'పాయిజనింగ్ ద వెల్ ఈస్ ద ఫాలసీ నేమ్' అని. ఏంటంటే హుహు. ముందు సోర్స్‌ని డినై చేసి పారేసామనుకోండి. ఇంక ఆ తర్వాత హుహు. అక్కడి నుంచి ఏమొచ్చినా సరే దాన్ని తోసేయొచ్చనమాట. అవ్ అవ్ అంటే వెల్ పాయిజన్ అయిపోయిందనుకోండి. దాని నుంచి మీరు ఏది తీసినా అది పాయిజన్ వాటర్ అని తేల్చేయొచ్చు కదా! అవునవునవును. సో, యూ డోంట్ హ్మ్. నీడ్ టు ఎగ్జామిన్ ఎనీ మోర్ ఎవిడెన్స్. దిస్ ఇస్ కరెక్ట్. సరే రైట్. అండి. ఇప్పుడు దాని గురించి హ్మ్. మీరు చాలా ఎలాబొరేట్‌గా 2, 3 వీక్స్ స్పెండ్ చేశారు. చాలండి. దాని గురించి ఎక్కువ లేదు. చాలు చాలు. దట్స్ ఒక చిన్న కాన్సెప్ట్ ఒకటి మీతోటి షేర్ చేసుకుందాం అనుకున్నా. అంటే షేర్ అంటే నా నుంచి కాదు మీ నుంచి విందామని. యెస్. ఇప్పుడు సరే ఒక 1000 ఇయర్స్ బ్యాక్ అనుకుందామండి. ఇప్పుడు ఈ మత గ్రంథాలు, ఈ భక్తి, గుళ్ళు ఆపరేట్ చేయటం ఇవన్నీ గూడా ఆరియన్స్ సరే బ్రాహ్మిన్స్ అనుకుందాం. బ్రాహ్మిన్స్ చేతిలో ఉన్నాయండి. వాళ్ళు చెప్పినట్టు అందరూ చేశారు. మెయిన్‌లీ వాళ్ళే చేసేవాళ్ళు. మిగతా పురజనులందరూ ఫాలో చేసేవాళ్ళు ఇక తప్పక. హ్మ్. స్లోగా అది నాకీ పేరు చెప్పడం ఇష్టం లేదు. బట్ మన డిస్కషన్ కోసం స్లోగా అది అప్పర్ కాస్ట్ పీపుల్‌ని కొంచెం క్యాప్చర్ చేసుకున్నారు ఆ స్పేస్. హ్మ్. ఇప్పుడు రాను రాను ఇప్పుడు నేను గమనిస్తే కొంత మా ఫ్రెండ్స్ తోటి ఇంట్లో మాట్లాడితే, ఇప్పుడు భక్తి ఎక్కువ లోవర్ మిడిల్ క్లాస్ అండ్ లోవర్ సోషియో గ్రూప్స్‌కి ఎక్కువ పాకింది. అసలు వాళ్ళు మనోళ్ళలో అంత భక్తి, మూఢత్వం లేదు గానీ, వాళ్ళు విపరీతంగా ఎందుకంటే డబ్బొస్తుంది. ఎగ్జాక్ట్‌లీ. ఆహ్, అందరి దగ్గర కొంచెం స్పెండింగ్ పవర్ పెరిగింది. సంవత్సరానికి ఒకసారి తిరుపతి ఎళ్ళటం. ఏ పూజలొచ్చినా గాని కొంచెం అంటే కొంచెం నేను అనుకోవటం అది షిఫ్ట్ అవుతుందండి. కొంచెం ఫస్ట్ ఎవరైతే క్రీమీ లేయర్ ఆఫ్ ది హిందూ రిలిజియన్‌లో ఉన్నారో వాళ్ళ నుంచి కొంచెం సెకండ్ ఇప్పుడు నేను అనుకోవటం కొంచెం లోవర్ ఎండ్‌లోకొచ్చిందని ఒక అభిప్రాయం. మీరేమంటారు సార్ దాని గురించి? నాకది అనిపించిందండి. నేను చాలా సార్లు చెప్పాను. ఏంటంటే ఈ మధ్య పర్చేసింగ్ పవర్ పెరిగింది. సో, కాబట్టి ఆ పర్చేసింగ్ పవర్‌ని ఎక్కడ పెట్టాలో తెలియక ప్లస్ వాళ్ళకి ఒక
ఇన్నాళ్ళు ధర్మానికి దూరంగా ఉన్నాము అనే ఒక మెంటాలిటీ ఉంది. అంటే మీరు క్రొనాలజీ గనక చూస్తే 70స్‌లో పెళ్ళైన వాళ్ళు, 80స్‌లో పెళ్ళైన వాళ్ళు ఉన్నారు చూసారా? వాళ్ళు వాళ్ళ అమ్మా నాన్నలని ఆహ్, అమ్మా, నాన్న అనే పిలిచేవాళ్ళు. తర్వాత స్లోగా మమ్మీ, డ్యాడీకి కన్వర్ట్ అయ్యారు. వాళ్ళ పిల్లలందరూ మమ్మీ, డ్యాడీ అని పిలిపించుకునేవాళ్ళు. ఎందుకంటే అదొక స్టైల్‌గా తయారైంది. ఇంగ్లీష్‌లో ఉండటం అంటే మోడర్నిటీ అనేది ఒక స్టైల్‌గా తయారైంది. ఓకే. సో, సిటీస్‌లోకొచ్చింది. ఇప్పుడేమైంది అంటే వీళ్ళకి నౌ ఇప్పుడు 80స్‌లో పెళ్ళైన వాళ్ళు ఇప్పుడు నౌ దే ఆర్ ఆల్రెడీ 70s దాకా వచ్చేసారు. 60s, 70s దాకా వచ్చేసారు వాళ్ళు. రైట్? 60 ఏళ్ళు, 70 ఏళ్ల దాకా వచ్చేసారు. ఇప్పుడు వాళ్ళకి బాధేస్తుంది. ఏంటి? నేను మా ధర్మానికి ఏం చేయలేకపోయాను. దేశాలు దాటి వెళ్ళిపోయినోళ్ళున్నారు. వ వ జాబ్స్ చేసుకునేవాళ్ళున్నారు. వాళ్ళందరికీ ఇప్పుడొచ్చిన బాధేంటంటే, నేను నా ధర్మానికి ఏమీ చేయలేకపోయాను. ఇప్పుడు నా దగ్గర డబ్బులుంది నేను జేస్తాను. అని జెప్పి మూఢనమ్మకాలకి బానిసైపోతున్నారని నా ఉద్దేశం అండి. ఓకే. ఆ దట్ ఈస్ కాన్సెప్ట్ మీ నుంచి విన్నాను. అంటే హ్మ్. చాలా సార్లు రిపీటెడ్‌గా చెప్పారు. ఆహ్, చిన్న ఇంకొక దానికి ఒక లీనియర్ వేలో ఇంకొక థాట్ ఏందంటేనండి, ప్రాబబులీ మనం అంటే అంతకుముందు కొంచెం అప్పర్ క్లాస్, అంతకుముందు కొంచెం ధనిక వర్గంలో ఉన్నోళ్ళు, ఈ దైవ భక్తి, ప్రార్థనలు, ప్రేయర్‌లు చేయటం వల్ల ఈళ్ళెంతో గడించారు, డబ్బు సంపాదించారు, బాగా చదువబ్బింది. కాబట్టి ఇప్పుడు మనకి సంపాదన ఉంది కాబట్టి మనం గూడా వాళ్ళలాగా చేస్తే మనం గూడా వాళ్ళలాగా అభివృద్ధి చెందుతామని ఏదన్నా వాళ్ళ మైండ్‌లో ఏదన్నా హిడెన్ ఏమన్నా గ్రో అవుతుందంటారా? లేకపోతే అంత అవసరం లేదా మనం ఆలోచించడం ఉంది. దాని గురించి? ఉంది. ఆ ఎచ్చుంది. మన ఇన్నాళ్ళు మిస్ అయిపోయిన దాన్ని ఇప్పుడు మనం మిస్ అయ్యాం. దూరంగా వెతికించుకోవాలి. పెట్టటం అనే కాకుండా మనం మిస్ అయ్యాము. ఇప్పుడు దాన్ని అవును. అభివృద్ధి చేసుకుందాం అని ఏదన్నా అనుకుంటున్నారేమో అని నాకు అనిపిచ్చిద్ది ఒక్కోసారి. ఉంది. ఆ మెంటాలిటీ ఉంటే ఉండొచ్చు. బట్ దెన్ ఇట్ ఇస్ స్టిల్ అగైన్ ద సేమ్ థింగ్ అండి. అవైలబిలిటీ ఆఫ్ డబ్బు, అవైలబిలిటీ ఆఫ్ టైమ్ ఏం చేయాలో తెలియకపోవడం. ఒక్కసారిగా ఫ్లరిష్ అయిన సోషల్ మీడియాలో విపరీతంగా ఈ మూర్ఖత్వాన్ని ప్రమోట్ చేయటం. జనాలకి అప్పటి వరకు కరెక్ట్, రాంగ్‌కి మధ్యలో తేడా తెలుసుకోకపోవటం. ఆల్ దీస్ థింగ్స్ కేమ్ టుగెదర్ అండి. ఓకే. హుహు. సరే. రైట్ హ్మ్. సార్. అయితే ఒక లాస్ట్ థింగ్ అండి. ఇప్పుడు మీరు గంట సేపు మమ్మల్ని వాయిచ్చారు గదా! ఎదవల ఫేసులు బెట్టి. మీరు హాఫ్ ఎన్ అవర్ అన్నారు. ఎట్టో కష్టపడి వాళ్ళ మొఖాలన్నీ హాఫ్ ఎన్ అవర్ అనుకుంటే మీరు గంట లాగిచ్చారు. ఏది మన బాయ్స్ ఆరుగురిని ఎవరినో వాళ్ళ పేర్లు గూడా అసలు అసలు స్క్రీనే చూడలే నేనసలు. వాళ్ళనేం చూస్తాంలే అని. ఓకే. ఎనీవే. అంటే నేను చెప్పేదేందంటే ఇప్పుడు 'జటాయు' స్టోరీ ఉంది కదండీ! హుహు. అది బంజిల్ అని ఆస్ట్రేలియన్ అబారిజినల్ కల్చర్‌లో హ్మ్. బంజిల్ ఈజ్ ఏ ఈగల్ అండి. వాళ్ళ వరంజరి అనే ఒక ట్రైబ్‌లో వాళ్ళు బిలీవ్ చేస్తారనమాట. అంటే కోయిన్సిడెన్స్ అవ్వచ్చు. బట్ సిమిలర్ కాన్సెప్ట్ అని షేర్ చేస్తున్నా మీతోటి. మీరు కూడా తర్వాత గూగుల్ చేయండి. బంజిల్ స్టోరీ అని. బంజిల్ మా బియుఎన్జేఎల్ బంజిల్ అని. మా అంటే వాళ్ళేం సన్నాసుల్ని బిలీవ్ అడిగితే చేస్తారు? సార్ మా చెప్పండి. సన్నాసుల్ని అడిగితే వాళ్ళు గూడా సనాతన ధర్మవాదులే కదా! అనేస్తారండి. అప్పుడేం జేస్తారింకా? ఇక ఏం చేస్తారంటే ఇక మన గిరీశం గారి దగ్గరికెళ్ళి కొంచెం కామన్ సెన్స్ తెచ్చుకోండి అని చెప్పాలి అంతే. ఆ బంజిల్ గూడా ఇదేనండి సేమ్. బంజిల్ బ్రీత్ నుంచి దాని శ్వాస నుంచి మనకి ఆక్సిజన్ మనకి ఎర్త్ మీద ఉండే విండ్ అంతా వచ్చిందని వాళ్ళు బిలీవ్ చేస్తారు. ఖాళీ గోరితోటి రక్కటం వల్ల నేలలో నుంచి చెట్లు పుట్టినయి అని నమ్ముతారు. అంటే సిమిలర్ ట్రెండ్స్. ఏం ఆన్సర్స్ లేని రోజుల్లో ఏదో వాళ్ళకొచ్చిన ఆహ్, ఏది ఒక మంటేసుకొని మంట చుట్టూతా కూర్చొని ఒక జంతువుని కాల్చుకుంటా, మందు దాక్కుంటా ఆలోచించిన స్టోరీస్ ఇవన్నీ. నో హ్మ్. డిఫరెంట్ టు అవర్ రామాయణ అండ్ ఆల్ ఆల్ దీస్ థింగ్స్. హ్మ్. అంతే. ఓకే. రైట్ హ్మ్. సార్. అంటే మీరు చాలా రైట్. ఇంట్రెస్టింగ్‌గా నడుస్తుందండి. ఎందుకంటే మీరు అవుట్ రీచ్ ఇప్పుడు మన ఫస్ట్ కాలర్ పేరు మర్చిపోయానండి. ఎవరు వెంకట్ కాదు. వెంకట్ కన్నా ముందొచ్చిన ఆహ్, ఆయన చూడండి ఎంత పాజిటివ్‌గా అంటే హిడెన్ ఆయనకి అంటే ఎక్స్‌పోజ్ అవ్వకుండానే 5 ఇయర్స్ నుంచి ఆయన తనకి అవైలబుల్ ఉన్న రిసోర్సెస్ తోటి తను అంతే. ఎడ్యుకేట్ చేస్తున్నాడు. ఇట్లా అంతవరకే. వన్ బై వన్ దే విల్ జస్ట్ కమ్ ఔట్ ఆఫ్ ది క్లోజెట్ అండి. మీరేం చేస్తున్నారంటే యూ ఆర్ జస్ట్ ఫెసిలిటేటింగ్ ఎ పీపుల్ టు ఛానల్, కమ్ ఔట్. ఏ పాత్‌వే ఫర్ ఆల్ దీస్ గైస్ అండ్ అస్ గైస్ మైసెల్ఫ్ ఇన్క్లూడెడ్. ఆహ్, యాహ్! మీరేంటంటే ఇంత టైం మీరు స్పెండ్ చేస్తున్నారు. మీ పర్సనల్ టైమ్. దట్స్ వెరీ అప్రిషియబుల్. దాంట్లో నో డౌట్ అబౌట్ ఇట్. కానీ మీ దీనివల్ల అందరు డైరెక్ట్ కూడానండి.
డైరెక్ట్ అందరు కూడా మనకు వింటున్నారు తెలుస్తుందండి. కదండి. You're also డైరెక్ట్ రిజల్ట్ you're మనకు also కనిపిస్తుంది ఇట్లాంటి వాళ్ళ వల్ల. అవును. You're also spending time అండి. సో నాట్ జస్ట్ మీ అందరు కూడా స్పెండ్ చేస్తున్నారు. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. Yeah, రైట్ it సార్. will all lead to some good outcome అండి. There is no doubt about it. షూర్. థ్యాంక్స్ అలాట్ సార్. Okay. Thank Okay, sure అండి. Keep going. I'll speak to you some other time.